హలో హాయ్ అండి. ఇలా పాపడాలు చాలా బాగున్నాయి కదా. చద్దన్నంతో పర్పుల్ కలర్ పాపడాలు, అది కూడా ఫుడ్ కలర్ లేకుండా అనుకుంటున్నారా? మీరు కూడా ఇలా చక్కగా సమ్మర్లో వడియాలు పెట్టుకొని తినేసేయండి. మరి ఈ పర్పుల్ కలర్ వడియాలని ఎలా చేయాలో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను పర్పుల్ కలర్ క్యాబేజీ ఆకులను కొన్ని తీసుకున్నాను. నైట్ ఇంత అన్నం మిగిలిపోయిందండి. నేను దీంతోనే అప్పడాల లాంటి వడియాలను పెట్టుకుంటాను. నేను నాకు మాత్రమే రేషన్ బియ్యం పెట్టుకుంటున్నాను. సమ్మర్ కాబట్టి వడియాలు పెట్టుకోవచ్చని కొద్దిగా రైసు ఎక్కువే పెడుతున్నాను. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, ఇదే టైము మనం వడియాలు పెట్టుకునేది. కాబట్టి మీరు కూడా రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యంతోని ఇలా పెట్టుకోవచ్చు. లేదా సన్నబియ్యంతోనే వండిన అన్నం మిగిలిపోయినా కూడా మీరు ఇలా పెట్టుకోవచ్చు. మిక్సీ జార్లో సగానికి అన్నం తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్గా రావాలి. ఇప్పుడు ఈ పేస్ట్ను ఒక బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత మిగతా అన్నాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ అదే విధంగా స్మూత్గా వచ్చేలా పేస్ట్ చేసుకోవాలి. అన్నాన్ని ఈ విధంగా స్మూత్గా పేస్ట్ పడితేనే పేపర్ లాంటి పాపడాలు వస్తాయండి. ఇప్పుడు దీన్ని కూడా అదే బౌల్లో వేసేసుకోవాలి. ఈ పేస్టు బౌల్లో ఫుల్గా నిండిపోయిందండి, అందుకని నేను పెద్ద బౌల్లో వేసుకుంటున్నాను. పెద్ద బౌల్ అయితే మనము అన్నీ వేసుకొని కలుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పర్పుల్ కలర్ క్యాబేజీని నేను ముందుగానే ఉప్పు నీళ్ళల్లో నానేసుకున్నాను. తర్వాత 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి ఒక్కొక్క ఆకును తీసుకొని నీళ్లు లేకుండా దులిపి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఇలా పర్పుల్ కలర్ క్యాబేజీతో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఎప్పుడు పెట్టుకునే వడియాలే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా వడియాలు చేసుకోండి. ఇలా చేసుకుంటే చూడడానికే కాకుండా తినడానికి కూడా కమ్మగా ఉంటాయి. పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటాయి. ఇలాగే మొత్తం క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్యాబేజీని మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి. మొత్తం పేస్ట్గా కాకూడదండి. ఇలా కచ్చా పచ్చాగా పలుకు పలుకుగా ఉండాలి. తర్వాత ఈ క్యాబేజీ పేస్ట్ని అన్నం మిక్సీ పట్టిన పేస్ట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా బ్లాక్ సాల్ట్ని కూడా వేసి కలుపుకోవాలి. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ని కూడా వాడుకోవచ్చు. బ్లాక్ సాల్ట్ని వాడడం వల్ల వడియాలు అనేది చట్పటాగా కమ్మగా ఉంటాయి. క్యాబేజీ పేస్ట్ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోండి. క్యాబేజీ పేస్ట్ను ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటేనే అందులో ఏదైనా ముక్క లాంటిది ఉన్నా కూడా మనం చేతితో వెంటనే నలిపి పేస్ట్లా చేసేయచ్చు. చూసారా కలర్ ఎంత బాగుందో, చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు టేస్ట్ని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నాకు సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపిస్తుందండి. నేను ఇంకొద్దిగా బ్లాక్ సాల్ట్ని కొద్దిగా నార్మల్ సాల్ట్ని వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా టేస్ట్ని చెక్ చేసుకుంటూ సాల్ట్ని కలుపుకోవచ్చండి. నేను ఇంకా ఇందులో వంట సోడా కూడా వేయట్లేదండి. నేను ఇందులోకి తెల్ల నువ్వులను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నల్ల నువ్వులను కానీ కలోంజిని కానీ వేసుకోవచ్చు. నేను ఇందులోకి కాస్త వామును వేసి కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే కాస్త జీలకర్రను క్రష్ చేసి వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకున్న తర్వాత ఇక మనము వడియాలను పెట్టేసుకోవడమేనండి. మీరు కూడా లేట్ చేయకుండా ఈ పర్పుల్ కలర్ వడియాలను పెట్టేసుకోండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పదండి వడియాలను పెట్టేసుకుందాము. ఇలా క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ వడియాలను ఈజీగా చక్కగా పెట్టేసుకోవచ్చు. ఈ వడియాలు సన్నగా పేపర్లా రావాలంటే మనము ఈ వడియం పేస్ట్ను గరిటెతో వేసిన తర్వాత కాస్త సైడ్స్కి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుంటేనే వడియాలు పేపర్లా సన్నగా వస్తాయండి. మీరు స్ప్రెడ్ చేయకుండా ముద్దలా అలాగే వదిలేస్తే లావుగా వస్తాయండి. మొత్తం వడియాలు ఇలాగే పెట్టేసుకోవాలి. నేను కొన్ని వడియాలను కవర్ పైన, కొన్ని వడియాలను క్లాత్ పైన పెట్టాను. చూసారా వడియాలు ఎంత చక్కగా వచ్చాయో.
వడియాలను ఇలా సన్నగా పెట్టినప్పుడు వడియాలు ఎండిన తర్వాత తీసేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీయాలండి. ఎందుకంటే ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి పట్టుకోగానే విరిగిపోతూ ఉంటాయి. వడియాలను వేయించడానికి నూనె వేడయ్యాక వడియాలను వేసి వెంటనే తీసేయాలి, లేకపోతే మాడిపోతాయి. ఈ పేపర్ వడియాలు చాలా తొందరగా వేగిపోతాయండి. ఎందుకంటే చాలా సన్నగా పట్టుకుంటేనే విరిగిపోయేట్టు ఉంటాయి. వాటిని నూనెలో వేయించినప్పుడు మెత్తగానే అనిపిస్తుంది, కానీ నూనెలో నుంచి తీసిన వెంటనే చాలా క్రిస్పీగా అయిపోతాయి. మరి మీకు ఈ పర్పుల్ కలర్ పేపర్ వడియాలు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి.